హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఫైనల్లీ మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మీరు నా ఐఎం అండ్ సర్జరీ రొటేషన్ చూస్తారు. సో నా ఇంటర్న్షిప్ రొటేషన్ అండ్ నా డ్యూటీస్ వ్లాగ్ అయితే ఇది లాస్ట్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే నాకు డే డ్యూటీ ఉండే. సో మార్నింగే వచ్చేసినాను, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన, టైం లేకుండే. సో ఇక్కడ దగ్గరలో ఫుడ్ కోర్ట్ ఉంటే నేను నా ఫ్రెండ్ వచ్చినాము. సో అదేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటుంది, నేనేమో అక్కడ వేయించిన పల్లీలు బాగా ఉంటాయి, నాకు చాలా ఇష్టము, స్పైసీవి తీసుకొని తింటున్నాను నేను. సో ఆ రోజు డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నైట్ ఓనర్స్కి రెంట్ కడదామని చెప్పేసి వెళ్తే వాళ్ళకి చాలా డాగ్స్ ఉన్నాయి. స్క్రాచ్ చేసింది అది షిట్జు బ్రీడ్. సో ఏదైనా సరే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను యాంటీ రేబీస్ తీసుకోవాలి కాబట్టి నేను వర్క్ చేసే హాస్పిటల్లోనే తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాను. సో ఇండియా డబ్బులలో అయితే 20,000 రూపీస్ అయినాయి. అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ. డాగ్ బైట్ చేస్తే మనము రేబీస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే నాకు ఇంజెక్షన్స్ అంటే చచ్చేంత భయము, ఫుల్ ఏడ్చేస్తా. నేను వర్క్ చేసే హాస్పిటల్లో నర్సెస్ ఇస్తుంటే ఫుల్ పాపం నవ్వుతున్నారు, నేను మస్తు ఏడ్చిన. ఈఆర్లో అయితే అసలు మొత్తం ఈఆర్ అంతా ఒకటి చేసేసిన. మా వాళ్ళందరూ ఉరికొచ్చిరు అసలు ఏమైందని చెప్పేసి. లిటరలీ 6 ఇంజెక్షన్స్ ఇచ్చారు నాకు ఒక్కటేసారి. Something like coin to the one who. Oh, okay, no, you can give 1 rupee. 1 paisa. You can give 1 million. Or 25 M. 25 cents. Thank you. Thank you. This is from Vichitra. నెక్స్ట్ డే డాక్టర్ బర్త్డే ఉంటే సెలబ్రేట్ చేసినాము. అందరికీ ఫేవరెట్ డాక్టర్ ఓబీ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్యాడెల్లా. అండ్ ఇక్కడ జోక్ ఏంటంటే చెప్పులు గిఫ్ట్ ఇస్తే 1 పైసా ఇవ్వాలంట. మేము 1 పైసా ఇవ్వక డాగ్ సెన్సెస్ ఇవ్వు అని ఫన్ చేస్తున్నాము. అండ్ మా క్లాస్ ప్రెసిడెంట్ చాలా మంచోడు, 5 years పీస్ఫుల్గా పేషెన్స్తో చేసినాడు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నాకు ప్రీ డ్యూటీ పడింది. సో ప్రీ డ్యూటీలో వచ్చేసి ఓపీడీ అనమాట. సో ఓపీడీలో ఆబ్వియస్గా అవుట్ పేషెంట్స్ చాలామంది వస్తారు కన్సల్టేషన్ కోసము. సో మేము చేయాల్సిన పని ఏంటంటే నర్సెస్ మోస్ట్లీ వైటల్స్ తీసుకుంటారు, వాళ్ళు లేకపోతే మేము వైటల్స్ తీసుకొని హిస్టరీ టేకింగ్ చేస్తాము. అది తీసుకొని వెళ్ళి మళ్ళీ డాక్టర్కి చెప్పేసి వస్తామన్నమాట. సో ఆ రోజు నా వర్క్ అదే. ఇంతమంది పేషెంట్స్ వచ్చారు ఈరోజు. అండ్ మైనర్ సర్జరీస్ ఉన్న వాళ్ళకి కూడా స్కెడ్యూల్ చేస్తాము. ఈరోజు ఒక కేసు ఉండే, లైపోమా కేసు. నేను అది ఇప్పుడే పర్ఫామ్ చేస్తున్నాను, లైపోమా కేసు. ఆ తర్వాత అసలు లిటరల్లీ ఒక బేబీ వచ్చిండు. ఎంత బ్రేవ్ అంటే పీడియా కేసు, వీడికి డిహైడ్రేట్ అయ్యాడు అనుకుంటా. సో వీడికి ఐవి పెడుతున్నాను నేను. ఇంత ఏడుస్తలేడు అసలుకి. నేను అంత కూర్చుంటే కూడా వాడు లుక్ ఎట్ ద క్యూటీ పై వాడి కళ్ళకి ఒక్క చుక్క కావట్లేదు. ఐ ఫెల్ సో హ్యాపీ, అమ్మ ఎంత బ్రేవ్ ఉన్నావురా నువ్వు అని. సో ఇది అయిపోగానే ఐఎంది కేస్ ప్రెజెంటేషన్ ఉండే అనమాట, ఇంకా ఫైనల్ ప్రెజెంటేషన్. ఇంకా ఎందుకంటే ఐఎం రొటేషన్ అయిపోయింది, సర్జరీకి ఎంటర్ అయ్యాము ఆల్రెడీ. సో అది క్లోజ్ చేసేసుకున్నాము. దిస్ ఈజ్ వన్ మోర్ అనదర్ డే ఆఫ్ మై డ్యూటీ. సో ఈరోజు హాస్పిటల్లో అనుకోకుండా అల్ట్రాసౌండ్ మెషిన్ ఖరాబ్ అయిపోయిందంట. సో ఓబీ గైనకాలజీకి సంబంధించిన కేసు, ప్రెగ్నెంట్ లేడీని మేము వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము అల్ట్రాసౌండ్ చేయించుకొని రావాలని. యూజువల్లీ నర్సెసే వెళ్తారు, బట్ ఆ రోజు నర్సెస్ స్టాఫ్ చాలామంది లీవ్లో ఉన్నారు. సో ఇంకా మేము ఇంటర్న్ స్టూడెంట్స్ ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని ఒక్కరిని వెళ్ళమన్నారు. సో మేము గుంపు కట్టుకొని 3 వచ్చాము అలా టైంపాస్ చేయడానికి. అండ్ నాకు అంబులెన్స్లో వెళ్ళడం ఇష్టము. ఒకరొకరికి ఒక్కొక్క పిచ్చి ఆనందం ఉంటుంది కదా, నాకేంటో ఫుల్ ఇష్టము. నాకు ఇంకా నా 2-3 ఫ్రెండ్స్కి కూడా. సో వెనకలో అయితే అస్సలు కూర్చోలేను, ముందర కూర్చొని అయితే మంచిగా హ్యాపీగా పోతాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన, బయట తింటున్నాం ఈరోజు. తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది, అలా బొచ్చ పట్టుకుంటున్నాం పోతున్నాం. మాకు అక్కడ మ్యాంగోస్ త్రూ అవుట్ ఇయర్ దొరుకుతుంది, సీజన్ ఏమి ఉండదు. సో అక్కడ కూర్చున్నాం కదా, అమ్మాయి వాళ్ళు వస్తే తీసుకున్నాను, బట్ స్వీట్ లేకుండే. అండ్ అది అయిపోగానే వెంటనే నాకు సూచర్ కేసు వచ్చిందంటే ఊరికి వెళ్ళి సూచర్ చేసేసినాను. దిస్ ఈజ్ వన్ మోర్ అనదర్ డే ఆఫ్ మై డ్యూటీ. సో నేను యాంటీ రేబీస్కి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాను కదా, 037 అట్లా ఉంటుంది అనమాట. సో ఇది 3rd డే ఆఫ్ మై వ్యాక్సిన్. ఏందో అసలు అర్థమే కాదు. ఇప్పుడైతే 2 buses రైడ్ చేసిన, చూడాలి ఆల్మోస్ట్ వచ్చేసిన. సో ఈరోజు నాకు 3rd dose ఆఫ్
వ్యాక్సిన్ అనమాట. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళి ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. అప్పటికే వ్యాక్సిన్స్ పైన చాలా ఖర్చు చేస్తున్నాను. సో నేను వర్క్ చేస్తున్న హాస్పిటల్ అయితే ఫ్రీ కాదు, మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్న సిటీ హెల్త్ సెంటర్స్లో ఫ్రీ అంట. సో వై నాట్ లెట్స్ గివ్ ఏ ట్రై అని అయితే వెళ్ళాను. ఫ్రీగానే ఇచ్చారు. తీసేసుకున్నాను. ఇంట్రాడర్మల్ కొంచెం తక్కువే పెయిన్ ఉంది ఇక్కడ, మరి అంత పెయిన్ ఉంది. ఇక్కడ చూడండి, జీబ్రా క్రాసింగ్ సిగ్నల్ పడ్డప్పుడే క్రాస్ చేస్తారు అందరూ. చాలా డిసిప్లిన్గా ఫాలో అవుతారు రూల్స్ అన్ని. మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. నేను 2 times ఫైన్ కట్టాను వాళ్ళకి, అట్లా సిగ్నల్ పడకముందే ఉరికినాను. అండ్ ఊరికే క్యాబ్స్లో వచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈసారి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ అయితే దొరికింది ఒక బస్సు. చాలా ట్రాఫిక్ ఉండే. ఆ తర్వాత వెంటనే నాకు వ్యాక్సినేషన్ అయిపోయినాక డర్మటాలజీది చెకప్ ఉండే, అక్కడికి వెళ్ళాను. చాలా పెద్ద హాస్పిటల్ ఇది, సెబో డాక్టర్స్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకొని వెంటనే మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. నేను వర్క్ చేసే హాస్పిటల్లో డర్మటాలజీ లేరనమాట. అండ్ అక్కడ మూందాలని ఇది ఒక్క కర్రీ దొరుకుతుంది, రైస్ తెచ్చుకున్నాను. సో ఇది తినేసాను. దిస్ ఈజ్ వన్ మోర్ అనదర్ డే ఆఫ్ మై డ్యూటీ. సో ఈ డ్యూటీ వచ్చేసి అయితే నాకు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ డే ఉండనమాట మా హాస్పిటల్లో. సో నేను వీళ్ళకి హెల్ప్ చేద్దామని అయితే వెళ్ళాను. సో ఇప్పుడు అన్ని క్విక్ మెషిన్స్ వచ్చేసినాయి కాబట్టి నేనైతే ఇక్కడ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళకి. సో ఈ పేషెంట్కి అయితే వచ్చేసి 13.9 ఉంది. సో హీస్ ఎలిజిబుల్ టు డొనేట్ ద బ్లడ్. అండ్ వెంటనే ఇమీడియట్గా నాకు ఒకటి సర్జరీ ఉండే, సో నేను అసిస్ట్ చేద్దామని అయితే వెళ్ళాను. సో ఈ డాక్టర్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్. మేమైతే చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా స్టెరైల్ ఉండాలి, లేకపోతే అసలు ఎలగొట్టేస్తాడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి, అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ సర్జరీ అయిపోగానే అలా ఇంటర్న్ రూమ్కి వచ్చి కాసేపు టైం పాస్ చేస్తున్నాము. వెంటనే ఒక ఎమర్జెన్సీ కేసు ఉండే, ఇమీడియట్గా మా హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉండే, బికాస్ మా హాస్పిటల్లో డీల్ చేయలేకపోతున్నారు ఈ కేసుని. సో ఇమీడియట్గా మేమైతే అంబులెన్స్లో ఈ పేషెంట్ని తీసుకొని అయితే నర్స్ ఇంటర్న్ స్టూడెంట్స్ అయితే వెళ్తున్నాము, బికాస్ అక్కడ డాక్టర్స్కి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి. ఈ హాస్పిటల్లో కూడా మా ఇంటర్న్స్ కూడా ఉంటారు. సో మేము వెళ్తే కొంచెం చూసినట్టు కూడా ఉంటుంది అండ్ నాలెడ్జ్ వస్తుందని అయితే వెళ్ళాము. ఇలా జరిగింది, నెత్తి వస్తుంది, వేరే లెవెల్ ఆఫ్ ఈయనకేమో. యాక్చువల్లీ పేషెంట్తో పాటు వెనకాల కూర్చుంటే అసలు గాలి ఆడదు. మేమిద్దరం వెనకాల కూర్చున్నాము. నాకైతే ఫుల్ హెడేక్, అన్నకైతే ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అనమాట, నాసియా, పిచ్చి లేసిపోయింది. అసలు బ్యాక్ సైడ్ కూర్చొని అయితే వెళ్ళొద్దు అనుకున్నాము నెక్స్ట్ టైం నుంచి. ఈ రోజు నుంచి నైట్ డ్యూటీ స్టార్ట్ అయిపోయినాయి నాకు. సో ఫుల్ వర్షం వస్తుంది, తచ్చిపోతానని చెప్పేసి మాకు ఇలా ట్రైసైకిల్స్ ఉంటాయి, భలే క్యూట్ ఉంటాయి. సో నేను దీంట్లో లాండ్రీకి వెళ్ళేసి డ్యూటీకి వెళ్ళిపోదామని అయితే వెళ్తున్నాను. సో లాండ్రీకి ఇచ్చే బట్టలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు నైట్ డ్యూటీలో కేసెస్ ఎక్కువ రాలేవు. సో మేము అందరం ఇంటర్న్ రూమ్లో కూర్చొని చిట్టిలాట, బింగో ఇవన్నీ ఆడుకుంటూ కూర్చున్నాము. అసలు ఇంటర్న్షిప్ అయితే మా అంతా ఎవరు ఎంజాయ్ చేయలేరేమో అనిపిస్తుంది. లిటరల్లీ అంతా ఎంజాయ్ చేసినాం అండ్ చాలా నేర్చుకున్నాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా. ఓ మై క్యూటీ. ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి నేనైతే వైట్ రైస్, ఆమ్లెట్ అండ్ బీట్రూట్ ఫ్రై తీసుకొని వచ్చాను. నా ఫ్రెండ్ వెజ్ పులావ్ తీసుకొని వచ్చింది. అందరం అలా ఫుడ్ కోర్ట్లో కూర్చొని తింటాము. దిస్ ఈజ్ వన్ మోర్ అనదర్ డే ఆఫ్ మై డ్యూటీ. సో మామూలుగా పండుగలు వచ్చినా ఏది వచ్చినా ఆ స్పెషల్ డేస్ అన్నీ నాకైతే డ్యూటీ ఖచ్చితంగా ఉంటుంది, మంచి అనిపిస్తుంది సెలబ్రేషన్స్. సో మా హాస్పిటల్ పక్కనే ఒక స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్. సో పిల్లలందరూ వాళ్ళ టీచర్స్కి రోజెస్ కొని ఇస్తున్నారు. మేము కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ వ్యాలంటైన్స్ డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, అందరికీ రోజెస్ ఇస్తారు. సో మేము అక్కడ అలా చూస్తుంటే డాక్టర్ రూబీ వచ్చి, సో నేను చాలామందికి ఒక 100 people దాకా రోజెస్ కొంటాను, మీరు తీసుకొని వెళ్ళి ఇవ్వండి అన్నారు. సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, దిస్ ఇస్ ఫ్రమ్ డాక్టర్ రూబీ అని ఇస్తున్నాము. ధన్యవాదాలు. ఇక్కడ పండుగలు చాలా తక్కువ కాబట్టి వ్యాలంటైన్స్ డే, న్యూ ఇయర్, క్రిస్మస్ ఇలా బాగా డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. సో వ్యాలంటైన్స్ డేకి అయితే మా హాస్పిటల్లో బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ. సో మేము అందరం ఒక్కొక్కటి పట్టుకొని బాగా పిక్చర్స్ దిగి అట్లా టైంపాస్ అయితే చేసినాము. పిక్చర్స్ అయితే బాగా దిగినాము ఆ రోజు అందరము. కిల్ జాయ్ అని చెప్పేసి, సింగిల్ అని చెప్పేసి, ఇన్ రిలేషన్షిప్ అని ఎన్నెన్నో ఉండే అలా.
కంటిన్యూషన్ డ్యూటీ ఉంది ఈరోజు. ఎగ్జామ్ ఉంది, నిద్ర లేదు, ఏం లేదు. జస్ట్ ఇంటికి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేసి వద్దామని వెళ్ళాను. రూమ్కి వెళ్ళి కుక్ చేసుకునేంత టైం లేదు. ఇంకా అట్లనే నాకు నా ఫ్రెండ్కి బాగా ఇన్నసార్లు క్రేవింగ్స్ అవుతున్నాయి. సో అక్కడ ఇన్నసార్లో చికెన్ అయితే భలే టేస్టీ ఉంటుంది. అసలు ఆ టేస్ట్ ఎట్లుంటుంది అంటే సార్ స్వీట్ అన్నీ మిక్స్డ్ అట్లుంటుంది. ఇప్పుడు సోయా లెమన్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే అసలుకి వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ పెద్ద పీస్ ఫ్రై చేసి ఇస్తాడు. అండ్ ఇప్పుడు నేను పిండుతుంది కలమన్సి లెమన్, అది స్వీట్ అండ్ సార్ టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది అసలుకి. ఫిలిపినోస్కి కానీ ఇండియన్స్కి కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే 100% ఇది నచ్చుతుంది. ఫిలిపీన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్నసాల్ ఫుడ్. ఇండియన్స్ అయితే లంచ్ అయిపోగానే వెంటనే డ్యూటీకి అయితే వచ్చేసాను. సో ఓపీడీలో ఉన్నప్పుడు మేము అవుట్ పేషెంట్స్ని పట్టించుకోవాలి. అండ్ సర్జరీ డిపార్ట్మెంట్ కాబట్టి మైనర్ సర్జరీస్ చూసుకోవాలి. అండ్ ఇలా సూచర్ రిమూవల్ ఇట్లా చిన్న చిన్న కేసెస్ వచ్చినా మేమే చూసుకోవాలి. ఈ పేషెంట్కి నేనే లాస్ట్ వీక్ సూచర్స్ వేసాను, మళ్ళీ ఇప్పుడు సూచర్ రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇది అయిపోగానే కంటిన్యూయేషన్ నాకు మైనర్ సర్జరీ ఉండే ఒకటి. మేము డిఫరెంట్ స్క్రబ్స్లో కనిపిస్తాం. బికాజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దానికి డ్రెస్ మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మైనర్ సర్జరీ పర్ఫామ్ చేస్తున్నాం. ఫుడ్ కోర్ట్ ఉంటుంది హాస్పిటల్ పక్కనే, అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు టైంపాస్ చేస్తాము. మా ఫ్రెండ్ చూడండి ఎట్లా చేస్తుందో. అబ్బా అబ్బా ఆ రోజు ఈవినింగ్ మా కాలేజ్లో మీటింగ్ ఉంది. సో ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని అందరినీ రమ్మన్నారు. మేమైతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ జిప్నీలో ఫుల్ వర్షం వస్తుంటే అలా వెళ్తున్నాము. సో మేమైతే అందరం చాలా బాగా కలిసి ఉంటాము. నాకు తమిళ్ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే నా క్లాస్లో తమిళ్ వాళ్ళు ఎక్కువ. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ వచ్చేటప్పుడు నాకు ఆన్ ద వేలో కరివేపాకు అండ్ పుదీనా దొరికింది. మాకు యూజువల్లీ అస్సలు దొరకదు. సో ఇది మంచిగా నేను క్లీన్ చేసి మంచి టిష్యూ పేపర్లో పెట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, చాలా రోజులు రావాలని చెప్పేసి. నాకు ఈరోజు కంటిన్యూయేషన్ డ్యూటీ ఉండే. యాక్చువల్లీ సర్జరీ డాక్టర్ చాలా స్ట్రిక్ట్. నేను 10 minutes లేట్ వచ్చినా, మా ఫ్రెండ్స్ కూడా అందరు 1 hour అట్లా లేట్ వచ్చారు. సో అందరికీ 24 hours డ్యూటీ కంటిన్యూయేషన్ వేసిండు. సచ్చినట్టు చేసినాము. అండ్ ఆ నెక్స్ట్ డే నైట్ మా ఫ్రెండ్ది బర్త్డే ఉండే. మేము అందరము ఎవరి బర్త్డే అయినా నైట్ 12 o'clockకి గ్యాదర్ అవుతాం అనమాట. సో ఈ బిల్డింగ్లో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 10 members స్టే చేస్తారు. సో ఇట్లా అందరం గ్యాదర్ అయ్యి కేక్ కటింగ్ అట్లా చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే పార్టీ. సో ఎవరి బర్త్డే అయితే ముందు రోజు అవుతుందో నెక్స్ట్ డే పార్టీ ఇస్తారు. తమిళ్ ఫుడ్ అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే వాళ్ళ ఫుడ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన హైదరాబాద్ది ఫుడ్ లాగా కాకుండా వాళ్ళ బిర్యానీ కానీ ఎవ్రీథింగ్ టేస్టీ ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ చాలా బాగా కుక్ చేస్తారు. అందరం గ్యాదర్ అయ్యి ఆఫ్టర్నూన్ కుకింగ్ స్టార్ట్ చేస్తాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము, ఎందుకంటే 4 to 5 వెరైటీస్ చేస్తారనమాట. బిర్యానీ, స్వీట్, రైతా, చాలా కర్రీస్, మళ్ళీ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేస్తారు. చాలా ఓపిక అందరికీ. చాలా బాగా కలిసి ఉంటాం అందరము. అండ్ నైట్ పార్టీ అయిపోగానే లిటరల్లీ కార్డ్స్ ఆడతాం కదా, అసలు మస్తు ఫన్ ఉంటుంది. నాకైతే అసలు ఈ కార్డ్స్ రాకపోతుండే, మా ఫ్రెండ్స్ నేర్పించినప్పటి నుంచి అసలు ఫుల్ ఆడతాను. అసలు చాలా ఇష్టం నాకు. అసలు టైం దొరికితే మేము ఇదే ఆడతాం అనమాట అందరం గ్యాదర్ అయినప్పుడు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ బర్త్డే ఉండనమాట ఆ వీక్లోనే. సో ఆ రోజు మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఆడాము. మా ఇంటర్న్షిప్ లైఫ్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేసినాము. అసలు వాట్ నాట్ అన్నట్టుగా డ్యూటీ డేస్ కానీ ఇట్లా బర్త్డే పార్టీస్ కానీ అందరం గ్యాదరింగ్స్ అవ్వడం కానీ ఇట్లా గేమ్స్ ఆడుకోవడము, చిన్నప్పటి గేమ్స్ ఆడుకొని చాలా ఎంజాయ్ చేసినాము. అసలుకి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో నైట్ డ్యూటీస్లో టైం దొరికితే అయితే ఫుల్ ఫన్ చేస్తుండే మేము. సో మా ఫ్రెండ్ని ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఎట్లా వస్తుంది అట్లా యాక్ట్ చేయమని చెప్పేసి యాక్టింగ్ చెప్పిస్తున్నాము. వాటర్ బాటిల్ని సెలైన్ బాటిల్ లాగా, వాటర్ బాటిల్ని బేబీ లాగా అట్లా అసలు లిటరలీ మస్తు ఫన్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి సర్జరీ డిపార్ట్మెంట్. ఇంకా లాస్ట్ మా ఇంటర్న్షిప్ క్లోజ్. సో ఈరోజు ప్రజెంటేషన్ డే. డాక్టర్ చాలా స్ట్రిక్ట్, అసలు సిగ్నేచర్స్ పెడతాడో పెట్టడో అని మేమైతే చాలా భయపడుతున్నాము. బట్ ఇట్ వెంట్ హ్యాపీలీ. అందరికైతే సిగ్నేచర్స్ పెట్టేసిండు. సో మేమైతే హ్యాపీలీ గ్రాడ్యుయేట్ అయిపోవచ్చు. నా ఇంటర్న్షిప్ లైఫ్ అయితే ఇలా హ్యాపీలీ అయిపోయింది. అండ్ ఐ కాన్ థ్యాంక్ ఎనఫ్ టు మై డాక్టర్స్, ఫ్రెండ్స్, నర్సెస్, మై వెల్ విషర్స్ అందరికీ. లైఫ్లో ఏదైనా ఒకటేసారి వస్తుంది, అప్పుడే ఎంజాయ్ చేయాలి. నా ఇంటర్న్షిప్ లైఫ్ అలాంటిది అనమాట. కాలేజ్ డేస్ ఇట్లా క్లోజ్ అయిపోయినాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.